ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఉన్నారు అనంతశక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, మేనిఫెస్టేషన్ అండ్ విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయికృష్ణ గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాండి. యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతిసారి అంటూ ఉంటారు కాస్మిక్ ఎనర్జీ అనే పదం అంటూ ఉంటారు. మేము చదువుకున్నప్పుడు ఏంటంటే సైన్స్లో ఎనర్జీని, శక్తిని ఎవడు నాశనం చేయలేడు, కొత్త శక్తిని పుట్టించలేడు. శక్తి ఒక రూపు నుండి ఇంకొక రూపాంతరం చెందుతూ ఉంటుంది, వన్ ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ అని అంటూ ఉంటారు. సో మీరు అన్నట్టు ఈ యూనివర్స్ పవర్లో, ఈ విశ్వ శక్తిలో కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కడుంది సార్? అసలు ఏంటి కాస్మిక్ ఎనర్జీ అంటే? చూడండి, కాస్మిక్ ఎనర్జీ అనేది మన కంటికి కనిపించదు, కానీ మనిషి జీవితాన్ని నడిపించేదంతా మాత్రం కాస్మిక్ ఎనర్జీ అండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మాట్లాడాలనుకుంటే, ఇక్కడ చూడండి, మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది. మొబైల్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా కాల్ రావాలనుకోండి, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాము, ఎక్కడో విజయవాడ, వైజాగ్ నుండి ఎవరైనా కాల్ చేశారనుకోండి, మనకి ఇమీడియట్గా వితిన్ సెకండ్స్లో వాళ్ళ దగ్గర నుంచి మనకు కాల్ వస్తుందా లేదా? అంటే వైజాగ్లో ఉన్న వ్యక్తికి, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వ్యక్తికి ఇద్దరిని కలిపింది ఏంటి? సిగ్నల్, సంథింగ్ ఎనర్జీ. అంటే టవర్, అంటే ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఇంకొకటి. అంటే వీటికైతే టవర్లు కనిపిస్తాయి కాబట్టి ఈ సిగ్నల్ ద్వారా మనకు కాల్స్ వస్తాయని మనం బిలీవ్ చేయొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఒక ఎనర్జీ అనేది ఉంటుందండి. మనము ఇప్పుడైతే మనకు ఈ మొబైల్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక 20 years 30 years బ్యాక్ చూడండి, మన వాళ్ళు ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళాలంటే బస్సులు ఉండేటివి కాదు, జస్ట్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. మనం అప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అంతా మనిషి ఎలాగున్నాడంటే సైన్స్ పైన పడి అన్నిని కోల్పోతున్నాడు. కానీ మనం బలంగా ఏదైనా కోరుకుంటే అది మన దగ్గరకు వస్తుంది, అది జరిగి తీరుతుందని మనిషి నమ్మట్లేదండి. ఇప్పుడు చూడండి, మన పేరెంట్స్ వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఇంత సైన్స్ లేదు, మొబైల్స్ కావచ్చు, బస్సులు కావచ్చు, ఇవన్నీ అవైలబుల్ లేవు. అప్పుడు ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళాలంటే వాళ్ళు బలంగా నమ్ముకునేవాళ్ళు. అది నమ్ముకున్నప్పుడు చూడండి, వాళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఏ ఊరికైతే వెళ్ళాలనుకున్నారో ఆ ఊరు నుండి ఒక వ్యక్తి రావడం కానీ, అనుకోకుండా వాళ్ళే రావడం కానీ జరిగేటువంటి. అక్కడ ఎందుకు చేస్తుందంటే, మనం మాట్లాడుకున్నాం కదా, యూనివర్స్ అనేది కావచ్చు, భగవంతుడు కావచ్చు, మన బాడీకి అనేది ఎటువంటి ఇంపార్టెంట్ ఇవ్వడు. మనం చేస్తున్న ఆలోచనలకి, ఫ్రీక్వెన్సీకి ఎంతైతే పవర్గా మనం చేస్తున్నామో దానికి సంబంధించిన రిజల్ట్ 100% వస్తుందండి. అది ఎలాగుంటుందంటే, మన కంటికి కనిపించని కాంతి తరంగాలని ఈ విషయంలో పనిచేస్తూ ఉంటాయి. బట్ మనం బిలీవ్ చేయట్లేదు. మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకొని చూడండి, ప్రతిరోజు రోజువారీ లైఫ్లో మనకి చాలా జరుగుతుంటాయి. మనం ఒక వ్యక్తి గురించి బలంగా ఒక 2-3 రోజులు ఆలోచన చేసామనుకోండి, 100% ఆ వ్యక్తి మనకు కనిపిస్తాడు, లేకపోతే కాల్ చేస్తాడు, ఏదో ఒకటి జరుగుతుంది. లేకపోతే ఇంకొకటి, మనం ఏదైనా ఒక డ్రెస్ తీసుకోవాలనుకున్నాము, ఒక మొబైల్ తీసుకోవాలనుకున్నాము, ఒక 1 week బిఫోర్ నుండి దాని గురించి ఆలోచన చేసామనుకోండి, మనం వెళ్ళే దారిలో అవన్నీ మనకి ఎక్కడో వచ్చేటి కనిపిస్తుంటాయి. మళ్ళీ అంటే ఇవన్నీ మనము మొబైల్ తీసుకోవాలనుకున్నప్పుడు షోరూమ్ మోడ్కి చెప్పలేదు, నాకు ఇది చూపించండి. ఒక బైక్ తీసుకోవాలనుకున్నప్పుడు షోరూమ్ మోడ్కి చెప్పలేదు. ఇవన్నీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయంటే, మన ఆలోచనలకు మనం ఏదైతే కోరుకుంటున్నామో మనం పొందేదానికి ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది ఇద్దరి మధ్యన లీడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనిషి ఏం చేయాలంటే బిలీవ్ చేయాలండి. ఫస్ట్ నీ ఆలోచనలు ఎంత బలంగా అయితే చేస్తావో అది యూనివర్స్లోకి వెళ్ళి ఈ కాస్మిక్ ఎనర్జీ రూపంలో మన దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుందండి. సూపర్. సో కాస్మిక్ ఎనర్జీ అనేది మీరు ఇదంతా చెప్పారు. సో కాస్మిక్ ఎనర్జీని మనం ఫీల్ అవ్వాలి, ఐ మీన్ మనలోకి తీసుకురావాలి, మనకి ఉపయోగపడేలా చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలండి? ఇప్పుడు ఏం చేయాలండి, చూడండి, ఇప్పుడు మనము స్టూడియోలో ఉన్నాము, మనము డోర్ లాకేసాను, బయట నుండి ఎవరు రారు, మనం లోపలికి రావాలని డోర్ తీసుకునే రావాలి. అలాగే ఒక మనిషిలోకి కాస్మిక్ ఎనర్జీ రావాలనుకుంటే మాత్రము అది ఓన్లీ మెడిటేషన్ ద్వారా సాధ్యమవుతుందండి. మెడిటేషన్ ద్వారా ఎందుకు సాధ్యమవుతుందంటే, ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళు మీరు ఎవరైనా చూడండి, కళ్ళు మూసుకుంటారు, చేతులు బ్లాక్ చేసుకుని మొత్తం బాడీ అనేది ఒక దగ్గర సిట్రేట్ చేసుకుని కూర్చుంటారు. అలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, మనకు నిదానంగా మన యొక్క శ్వాసలు అనేది తగ్గుకుంటూ వెళ్తాయి. ఆ తగ్గుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనము చిన్నపిల్లలకి చూడండి, ఇక్కడ చాలా మెత్తగా ఉంటుంది, దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. మనం లోపలికి రావడానికి డోర్ ఎలాగో ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి రావాలంటే ఇది బ్రహ్మరంధ్రం ద్వారా సాధ్యం అనమాట. దానికే మెడిటేషన్ చేసేవాళ్ళని మీరు ఎవరినైనా గమనించండి, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా నిదానంగా ఉంటారు. ఎందుకంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తుందో, మనం రోజు చేసేటువంటి నెగిటివ్ ఆలోచనలకి ఏమవుతుంటే అక్కడ హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ మెడిటేషన్ ద్వారా ఈ యూనివర్స్లో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుని మనకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోవచ్చు, రిలేషన్ బాండింగ్ కూడా క్లియర్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీ రిలేటబుల్గా ఏమైనా క్లాసెస్ ఉంటాయండి మన దగ్గర? బికాస్ మీరు చాలా రకరకాల కోర్సెస్ కానీ క్లాసెస్ కానీ కండక్ట్ చేస్తూ ఉంటారు లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. సో దీనికి రిలేటబుల్గా ఏం కోర్స్ ఉందండి మన దగ్గర? క్లాసెస్ ఏమున్నాయండి? ఇప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ రిసీవింగ్ అనేది ప్రతి క్లాసులో ఉంటుందండి. మనం మాట్లాడుకున్నాము, ప్రతి వ్యక్తికి 3 సమస్యలు అండి: డబ్బు, రిలేషన్, హెల్త్. ఈ 3 క్లాసుల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లంకి వచ్చేసి అనంత కుబేర క్రియ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లంకి వచ్చేసి అనంత అమృత క్రియ ఉంటుంది, రిలేషన్ వచ్చేసి అనంత ఆనంద క్రియ ఉంటుందండి.
అంటే ఈ 3 క్లాసుల్లో ఈ కాస్మిక్ ఎనర్జీ రిసీవింగ్ అనేది 3 క్లాసుల్లో అప్లై చేయడం జరుగుతుంది. ఈ 41 డేస్ మనం ఏదైతే పంచభూతాల దీక్ష చెప్పామో, ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ యూనివర్స్ మొత్తము పంచభూతాలతో కూడుకొని ఉంటుందండి. ఈ కాస్మిక్ ఎనర్జీ కూడా పంచభూతాలతో మమేకమై ఉంటుంది. దానికే మనం ఈ పంచభూతాలతో మనిషిని ఎప్పుడైతే మమేకమై అనుసంధానం అవ్వడానికి మనము ప్రిపేర్ చేస్తామో, ఆటోమేటిక్గా వీళ్ళు చూసేదాన్ని ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతారు. ఆ సాక్షిభూతంగా ఎప్పుడైతే చూడగలుగుతాడో మనిషి ఏం చేస్తాడంటే ఆలోచన చేయడం తగ్గిస్తాడు. నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే చేయడం తగ్గిస్తాడో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి ట్రావెల్ అవుతుందండి. సో అనారోగ్య సమస్యలైనా, లేదు బాంధవ్యాల వల్ల వచ్చే సమస్యలైనా, డబ్బు కోసమైనా కూడా కాస్మిక్ ఎనర్జీయే కీ రోల్ ప్లే చేస్తుంది. ఎలాంటి సమస్య అయినా కాస్మిక్ ఎనర్జీని కరెక్ట్గా వాడుకోగలిగితే పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయని అంటారు. 100% అండి. మీకు ఏ ప్రాబ్లం అయినా ఉండండి, కాస్మిక్ ఎనర్జీని ఎలా రిసీవ్ చేసుకోవాలని తెలుసుకొని ఆ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోగలిగి దాన్ని అనుభూతి చెందితే మాత్రం 100% ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటపడొచ్చండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.